ఓవరాల్గా మీరు అంటే ఒక సాహిత్యకారుడిగా మీరు పాటలు రాస్తారు. ఆబ్వియస్లీ భాష మీద సాహిత్యం మీద మక్కువ ఉండే ఉంటుంది కదా. మీరు చాలా లిరిక్స్ మీ నోటికి కూడా వచ్చి మీరు మంచి మంచి పాటలను రిఫరెన్స్గా తీసుకున్నారు. అంటే మీ టేస్ట్ కూడా అర్థమవుతుంది. సీతారామ శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ ఫర్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పాలి అంటే ఏం చెప్తారు? మన ఇదివరకు కవులు ఎవరైతే ఉన్నారో అల్లసాని పెద్దన, సో దూర్జటి, పింగళి సునమార్చుడి గారు, సో వీళ్ళందరిలో వచ్చేసరికి డెఫినెట్గా సీతారామ శాస్త్రి గారికి ఒక ప్లేస్ ఉంది. సినిమా కవిగా ఇంకా ఎక్కువ ఉంది. ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఎలా రెండు కళ్ళు అని చెప్పి అంటారు, వేటూరి సుందరరామూర్తి గారు, సీతారామ శాస్త్రి గారు వచ్చేసరికి వాళ్ళ సాహిత్యానికి వచ్చేసరికి రెండు కళ్ళు. మన లెగసీ చాలా ఉందండి యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే ముందుకు తీసుకెళ్లాల్సింది ఏంటంటే వచ్చేసరికి వాళ్ళని మనం కాపాడుకోవడమే మనం ముందుకు తీసుకెళ్లాల్సిన లెగసీ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు తెలుగు భాష మీద వాళ్ళు చూపించిన ఒక ఇది. సో మనం ఎంజాయ్ చేద్దాం ఇంగ్లీష్లో అన్ని రకాలుగా వచ్చేసరికి వీ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. అన్ని వెస్టర్న్కి అన్ని చేయొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం వచ్చేసరికి సీతారామ శాస్త్రి గారిని, వేటూరి సుందరరామూర్తి గారిని వీళ్ళని మనం ఎప్పటికప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలి యాక్చువల్లీ. సో వీ షుడ్ సెలబ్రేట్ దెమ్. ఎందుకంటే వాళ్ళ పాటలు వింటే వచ్చేసరికి మనకు సగం తెలుగు తెలిసినట్టు. కరెక్ట్. వాళ్ళ పాటలు మీనింగ్ అన్వయించుకుంటే వచ్చేసరికి మనం లైఫ్లో వచ్చేసరికి ఎలా ముందుకెళ్ళాలని చెప్పి మనకి తెలుస్తుంది. అండ్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఒక ఫస్ట్ స్టెప్గా మీరు తీసుకున్నందుకు వెరీ అప్రిషియబుల్ అండి. అండ్ దానికి నేను రావడం అనేది ఇట్స్ ఐఎమ్ ఆనర్డ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రయత్నం కూడా అదేనండి. We want to build an archive of his literature because చాలా మంది మామూలు సామాన్య ప్రజానికంలో సినిమా పాటకి ఎస్పెషల్లీ ఇప్పటి పాటకి విలువ తక్కువ అయిపోతుంది అని చాలా మంది పాడైపోతున్నాయి అని అంటే, అలాంటి వాటన్నిటికీ అతీతంగా మనకి దీన్ని కూడా ఒక రకమైన కావ్యంగా ప్రతి పాటను ఒక కావ్యంగా మలచడం. సో థ్యాంక్ యూ వివేక్ గారు. శాస్త్రి గారి మీద మీకున్న అభిమానాన్ని చాలా చక్కగా కన్వే చేశారు. అంటే ఒక మంచి సాహిత్యం మీద మంచి అవగాహన ఉన్న మీలాంటి వ్యక్తులు దర్శకులైతే మంచి సంస్కారవంతమైన సినిమాలు వస్తాయని ఒక చిన్న ఆశ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇచ్చిన సాహిత్యాన్ని కాపాడుకోవాలి, ఆయన ప్రతి పాటని సెలబ్రేట్ చేసుకోవాలనే భావాలు ఉన్నాయి కాబట్టి మీ నుంచి ఇంకా మరిన్ని మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చని ఒక ధైర్యం మాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ షో. థ్యాంక్ యూ.